చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సార్ సెషన్ బయోసాల్ట్ కుకింగ్ ప్లస్ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాక ఫ్రాంక్లీ స్పీకింగ్ 4 years నుంచి నేను ఒక పారాసిటమాల్ కూడా వేసుకుంది లేదు విత్ ఆల్ దీస్ టీచింగ్స్. అండ్ ఆయన ద్వారా అంటే జస్ట్ హెల్త్ గురించే కాదు, అంటే ఒక లివింగ్ బీయింగ్ హెల్త్ మదర్ వామ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి ఇంకా తెలుసుకున్నాను. అండ్ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి సార్ టీచింగ్స్ ఫాలో అవుతూ నేను ఒక ఫోలిక్ యాసిడ్ కాదు కదా, ఒక ఏమంటారు ఫీడ్ విటమిన్ B12 కానీ ఏది కాల్షియం సప్లిమెంట్స్ లేకుండా ఐ డెలివర్డ్ బోత్ ఆఫ్ మై బేబీస్ న్యాచురల్లీ. మా పెద్ద పాప అండ్ నా బాబు అక్కడ ఉన్నారు. అండ్ గురూజీ ద్వారానే నా ప్రీనాటల్ టీచర్ సువర్ణ గారు పరిచయం అయ్యారు. తను ప్రీనాటల్ యోగా అండ్ తను కూడా గురూజీ టీచింగ్స్ ఫాలో అవుతారు కాబట్టి హ్యాబిట్స్ అవన్నీ భూమితో ఎట్లా మాట్లాడాలి అనే దాంట్లో స్పెషలిస్ట్. సో కనెక్టింగ్ విత్ భూమి. సో ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ఒక తల్లి కడుపులో మామూలుగా అందరికీ కనెక్షన్ ఉంటుంది కానీ మర్చిపోతున్నారు. సో ఎన్నో కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ని కూడా తను వాళ్ళతో జస్ట్ మీరు మీ బేబీతో మాట్లాడండి, ఎంత సింపుల్గా చెప్పేస్తుంది. మీరు మాట్లాడండి అది సెట్ అయిపోతుంది, బేబీ నార్మల్ అయిపోతుంది. తను అట్లనే చేసుకుని 3 days తనకు లేబర్ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాలి, నాకు ఈవెన్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కూడా వచ్చింది. సో తన క్లాసెస్ ఫస్ట్ నుంచి అంటే లక్కీగా ఏంటి అంటే సార్ 2 sessions అటెండ్ అయ్యాను. సెకండ్ సెషన్లో సువర్ణ గారు పరిచయం అయ్యారు. దాని తర్వాత వెంటనే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పటి నుంచి తన క్లాసెస్ జాయిన్ అయ్యాను. సో ఇటు ఫుడ్లోనేమో గురూజీ టీచింగ్స్ ఫాలో అయ్యాను. అండ్ మెంటల్ హెల్త్ అండ్ బేబీతో మాట్లాడడం ఇదంతా తను చెప్పిన విధానం ఫాలో అయ్యాను. థైరాయిడ్కి ఎక్సర్సైజ్ అవి ఇవి చెప్పారు వితౌట్ మెడిసిన్. 3rd monthలో వచ్చింది, 6th month వరకు నో థైరాయిడ్. అంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనగానే ఈ ట్యాబ్లెట్స్ వాడాలి, అది చేయాలి, అన్ని కాంప్లికేషన్. అంటే మనం చిన్నదాన్ని కూడా పెద్దగా చూస్తాం. అది ఎంతవరకు చూడొచ్చు ఏంటి అనేది తను నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అనమాట. అండ్ గురూజీ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా నార్మల్ బర్తింగ్ అంటే నార్మల్ హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు నార్మల్ అయితే నార్మల్, C-section అయితే C-section. కానీ అంటే ఒక లివింగ్ బీయింగ్ ఆ పర్సెప్షనే చాలా మారిపోయింది. అంటే నార్మల్గా ఎవరైనా ఇప్పుడు హోలిస్టిక్ న్యాచురోపతి అంటే జస్ట్ హెల్త్కి ఏంటి చెప్తారు. గురూజీ ఏంటంటే లైఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మదర్ వామ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఎలా మనం అంటే అందరూ ఒకరోజు వచ్చే వాళ్ళని ఒకరోజు పోయే వాళ్ళమే, బట్ ఇన్ బిట్వీన్ హెల్తీ అండ్ హ్యాపీగా ఎలా ఉండాలి అనేది నాకు ఆయన టీచింగ్స్. అండ్ ఆయన ద్వారా మా టీచర్ పరిచయం, ఆమె ద్వారా కూడా నా సెకండ్ బర్తింగ్కి కూడా మళ్ళీ తన దగ్గర ప్రీనాటల్ అటెండ్ అయ్యాను. ఈవెన్ పోస్ట్ పార్టం కూడా తన సపోర్ట్ అండ్ గురూజీ సపోర్ట్ నాకు చాలా ఉంది. నాకే కాదు మా ఫ్యామిలీలో చాలామందికి, మా మదర్కి కానీ, మా మదర్కి చెస్ట్లో లంప్ ఉండింది. తను ఏకాదశి ఫాస్టింగ్ ప్లస్ ఈ బయోసాల్ట్ అండ్ ఏమంటారు గురూజీ స్టైల్ కుకింగ్, ఆయిల్ కుకింగ్ ఇవన్నీ ఫాలో అయ్యి తనకి కూడా ఆ లంప్ ఫస్ట్ పెయిన్ ఎక్కువై అట్లా మేము టెన్షన్ పడ్డాం ఈ ఫాస్టింగ్స్ వల్ల మళ్ళీ ఇంకేమైనా ఎక్కువైంది. కానీ తగ్గిపోయే ముందు మళ్ళీ అది వచ్చినప్పుడు కూడా ఎలా మనం దాన్ని తీసుకోవాలి అనేది కూడా నేను ఆయన నుంచి నేర్చుకుంటే తనకు ఆ లంప్ పోయింది. నిజంగా అది మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సర్ టెస్ట్ చేయాలి అది ఇదని టెస్ట్ కూడా పంపించాలనుకున్నారు. కానీ గ్రూప్లో కూడా అంటే అందరి గ్రూప్ ఎనర్జీ కూడా చాలా హెల్ప్ అయింది. అంటే ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని డిస్టర్బ్ చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది అని తెలిసింది. సో మేము టెస్ట్కి వెళ్ళకుండా సార్ చెప్పినట్టు అన్ని ఫుడ్ అవన్నీ ఫాలో అయ్యి, అంటే సార్ ఏంటంటే మాకు గో టు పర్సన్ అయిపోయారు. ప్రెగ్నెన్సీలో మ్యామ్ గో టు పర్సన్ అయిపోయింది. సువర్ణ టీచర్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ గురూజీ మరి మాకు ఇలా ఉంది అంటే మనం ఎంతో పెద్దగా అనుకుంటాం, గురూజీ చాలా సింపుల్గా చెప్తారు. అండ్ మనకు కూడా ఓకే ఇది సాల్వ్ అయిపోతుంది అని ఆయన చెప్పింది మనం యాస్టీస్ ఫాలో అయితే చాలు హెల్తీగా హ్యాపీగా. అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నా బేబీకి ఇప్పటివరకు ఈవెన్ కెమికల్స్ కూడా నేను అసలు వాడమండి. సార్ చెప్పినట్టు బయో ఎంజైమ్స్ అవి ఈవెన్ ఫస్ట్ ఏమో స్టార్టింగ్ హరిత అక్క దగ్గర బయో ఎంజైమ్ క్లీనర్స్ అవి తీసుకొని వాడని ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈవెన్ నా బేబీకి ఇప్పటివరకు 1.5 year ఒక షాంపూ కానీ, ఒక సోప్ కానీ, సాల్ట్ కానీ ఏదీ లేదు. నో వ్యాక్సినేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ మై బేబీస్. ఇదంతా గురూజీ టీచింగ్స్ వల్లనే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ టీచింగ్స్. అండ్ మీ ద్వారా తను తెలిసినందుకు కూడా చాలా థ్యాంక్స్ మీకు. అండ్ ఫర్ యూ ఆల్సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ.